తెలంగాణలో మరొక పార్టీ ఉద్భవించింది. టీఆర్ఎస్ అనే పేరు మీద తెలంగాణ రాష్ట్ర సేన అని. మరి ఇది ఏ విధంగా అభివృద్ధి చెందుతంటారు? 100% ఈ తెలుగు రాష్ట్రాలలో 1956 నుంచి ఇప్పటి వరకు కూడా మహిళా ముఖ్యమంత్రి కాలేనటువంటి రాష్ట్రం తెలుగు రాష్ట్రాలలో. ఇలా కవిత అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆమె. తెలంగాణ ప్రాంతాన్ని బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దినటువంటి ఒక మహిళ. అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసిర్రు. అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా పనిచేసారు. కాబట్టి కవిత గారు 100% ముందడుగు తీసుకుపోతారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. పేద ప్రజల పక్షాన కొట్లాడే తత్వం ఉంది. ఇవాళ గుర్తుపెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరి కోసం కూడా కొట్లాడడానికి సత్తా ఉన్నటువంటి ఒక దమ్మున్న లీడర్ కాబట్టి ఆమె ముందడికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే చాలా వరకు ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందో ఇక్కడ కూడా అదే పరిస్థితి అవుతది. అవసరమా అదే పార్టీలో ఉండొచ్చు కదా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, కవితక్క గారి కింద షర్మిల 1% కూడా కాదు. కవితక్క 99%, 9% కవితక్క. తెలంగాణలో ఇలా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎంపీగా పనిచేసారు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్సీగా పనిచేసారు. కవిత మన షర్మిల గారు ఏ పదవి చేసిరండి? ఎక్కడ చేసిరండి? గుర్తుపెట్టుకోండి, ఏం చేయలేదు. కవితక్క గారికి షర్మిల గారికి పొంతన పెట్టద్దు. బతుకమ్మను జాగృతి సంస్థ పెట్టి బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దినటువంటి మహిళ. ఇలా చూడండి, మొన్న మీటింగ్లో కవిత గారు మాట్లాడుతుంటే ఎంత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతారు. కవిత మన షర్మిల గారు మాట్లాడితే అర్థమైందా అండి? షర్మిల గారికి కవిత గారికి కంపారిజన్ చేయడం అది కరెక్ట్ కాదు. కవితనే, షర్మిలనే. చాలా వరకు కేసీఆర్, వైఎస్ఆర్ ఇవన్నీ మొత్తం అందరి గురించి మాట్లాడుకుంటూ మీమ్స్ చేసుకుంటూ ట్రోల్ చేస్తున్నారు వాళ్ళిద్దరిని. ఏది చేసినా కూడా, ఎంత ట్రోల్ చేసినా కూడా కవితక్క గారు మాత్రం 100% తెలంగాణలో తొలి మహిళా ముఖ్యమంత్రి కాబోతుంది. 100% అయితే. ఇలా గుర్తుపెట్టుకోండి, మహిళలు అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ దేశంలో అన్ని రంగాలలో కూడా మహిళలు ముందున్నారు. ఏ రంగంలో వెనుకలేరు, అన్ని రంగాలలో ముందున్నారు. ఇలా జాబులు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ అన్ని విధాలుగా ముందుంటున్నారు. కాబట్టి రాజకీయం కూడా ముందడికి వెళ్ళి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే మహిళలు గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబాన్ని భర్త తాగుబోతుడైనా, చనిపోయినా, ఎట్టుంటాడైనా కూడా కుటుంబాన్ని ముందడికి తీసుకుపోయి నడిపించేటువంటి శక్తి ఉన్నటువంటి మహిళలు ఇలా రాజకీయంగా ఒక రాష్ట్రాన్ని ఎందుకు నడిపించలేరు? 100% మహిళలందరూ కూడా కవితక్కకు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అవుతుంది. ఎందుకంటే నాకు ఆమె దగ్గర నాకు నచ్చింది ఒక్కటే అండి, మేనిఫెస్టోలో మాత్రం చెప్పినటువంటి విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, పేద ప్రజల కోసం ఇలా రాజకీయ కుటుంబం వాళ్ళది కాబట్టి పేద ప్రజల కోసం తండ్రి అనేది ఎవరైనా కూడా ప్రజలకు న్యాయం చేద్దామన్న సంకల్పం ఉన్నప్పుడు అన్న, తమ్ముడు, తండ్రి అని కాదు. ఎందుకంటే ప్రజలు ముఖ్యం. ఎందుకంటే ప్రజలు నమ్ముకొని ముందడికి వస్తుంది కాబట్టి ప్రజల కోసం తండ్రిని విమర్శించే తప్పలేదు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ నేను నమ్మి నీకు అధికారం ఇస్తే నువ్వు అధికారం పోయిన తర్వాత ప్రజల పక్షాలు ఎందుకు మాట్లాడలేదు? నిరుపేదల హైడ్రాబేజియంలా ఇండ్లు పోయి అందరు రోడ్డున పడి ఏడుస్తున్నా కూడా నువ్వు బయటికి ఎందుకు రాలేదు? బంకచెర్ల బాధితులందరూ కూడా వచ్చి ఏడుస్తున్నా కూడా ఎందుకు రావట్లేదు అని చెప్పి కవిత గారు ప్రజల కోసం వాళ్ళ తండ్రిని కూడా ప్రశ్నించిందంటే ఇలాంటి గొప్ప మహిళ ఈ తెలంగాణ ప్రాంతానికి అవసరము. ఇలాంటి మహిళ తెలంగాణ సమాజానికి అవసరం. ఎందుకంటే తండ్రి, అన్న కాకుండా ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలకే నేను పేద ప్రజలకు న్యాయం చేయాలని ముందడికి వచ్చినటువంటి మహిళలు మనకు కావాలండి. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ, పేద ప్రజలకు కానీ బతుకులు మారలేదండి ఇప్పటి వరకు. అందుకే కవిత గారు మంచి నిర్ణయం తీసుకొని ముందడికి వెళ్తుంది. 100% ఇస్తుందండి. ఎందుకంటే చెప్పిన మాట విధంగా ఇస్తుంది. అదేవిధంగా బీసీని కూడా ముఖ్యమంత్రి చేస్తూ ఉంటుంది కాబట్టి చెయ్యాలి. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఇలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే రాజకీయంలో గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినప్పుడే నాయకులకు మంచి పేరు ఉంటుంది అని చెప్తే. కేసీఆర్ గారు కూడా అంతే చెప్పొచ్చారు కదా, దళితుడు ముఖ్యమంత్రి అని. అంటే రాష్ట్ర విభజన తర్వాత కొన్ని సందర్భాలను బట్టి కూడా ఆయన ముఖ్యమంత్రి చేయడం జరిగింది. సరే, ఎందుకంటే ఏదైనా కూడా ప్రజలకైతే తెలంగాణ ప్రాంతం అయితే అభివృద్ధి చెందింది. ఎందుకంటే కొత్త రాష్ట్రం కాబట్టి ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మనం చిన్నపాటిది గుర్తుపెట్టుకుని, అన్నదమ్ములు విడిపోతేనే ఎన్నో సమస్యలు ఉంటాయి. చిన్న ఆస్తి పంపకాలు కాదు. అదంటే రాష్ట్ర విభజన తర్వాత అప్పులు, సవరణ అవన్నీ చేయాలంటే కంపల్సరీ ఒక తెలివైనటువంటి, ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలి. ఏదో డమ్మీలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని పెట్టుకుంటే అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకంటే రాష్ట్రం కోసం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావాలి కాబట్టి కంపల్సరీ చేసిండు ఆ విధంగా. ఇప్పుడు టీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారు గుర్తొస్తారు కదా మనకు. మరి ఇదేమన్నా ప్రీ ప్లాన్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. టీఆర్ఎస్ అని చెప్పి పార్టీ పడితే కేసీఆర్ గారికి ఓట్లు పడుతుంది. ఒక్కటండి, వాస్తవానికి చెప్పాలంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ బలంగా ఎందుకుందండి ఈ ప్రాంతాలలో? తెలంగాణ పేరు మీద పెట్టడం వల్లే రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ కోసము ఏర్పడిన పార్టీని
కావాలనుకొని ఏదో రాజకీయ అవసరాల కోసం అని చెప్పి తెలంగాణ పేరు ఇచ్చేసి భారతీయ రాష్ట్రీయ సమితి పెట్టిన తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం కోల్పోయారు. అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా మేము కవిత గారి ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రాంతం కోసం ఏర్పడినటువంటి పార్టీని మీరు ఏ విధంగా ఇస్తారు, తెలంగాణ అస్తిత్వాన్ని మీరు దెబ్బతీసినట్టు అవుతుందని చెప్పేసి నేను తెలంగాణ పార్టీని తీసుకొస్తానని చెప్పేసి తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ మళ్ళీ కూడా ఉండాలని చెప్పేసి ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి చాలా మంచి విషయం. ఏదైనా కూడా టీఆర్ఎస్ పార్టీ మాత్రం పేరు మార్చడానికి అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే ఉన్న పార్టీలకే దిక్కు లేదు, ఈ కొత్త పార్టీ అవసరం అంటున్నారు. ఒకటండి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, తర్వాత అదేవిధంగా మనము బీజేపీ పార్టీ ఉంది, రెండు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు చూసుకుంటే గిట్ట మనం చూసుకుంటే గిట్ట దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 23 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ లీడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉంటే మనకు చాలా బలం. ఇలా పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రాంతీయ పార్టీలు ఉంటే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశ పార్టీలు అయితే కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ దేశ లెవెల్ అవి సంక్షేమ పథకాలు తీసుకొస్తేనే మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతాయి. ప్రాంతీయ పార్టీలు ఉంటే నిరుపేదలందరూ డెవలప్ అవుతారు. ఈ పెద్ద పార్టీలకు మనం ఓట్లు వేసుకొని ప్రాంతీయ పార్టీలను కూడా మనం దూరం చేసుకుంటే గిట్ట ప్రజలే నష్టపోతారు, ప్రజలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే పేద ప్రజల పక్షాన కొట్లాడేటువంటి పార్టీ కావాలి కదా. వీళ్ళందరూ కూడా సమానంగా ఇలా గుర్తుపెట్టి వాళ్ళ పార్టీల అవకాశాల కోసం వాళ్ళందరూ కూడా ఏదో దేశంలో ఉన్నటువంటి మేనిఫెస్టోని తీసుకొని కూడా వెళ్తే పేద ప్రజలు మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది.